రాత్రికాల ప్రార్థన. స్తోత్రం 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 స్తుతి. మహోన్నతుడ, సర్వోన్నతుడ రాజా, మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నామోనైనా కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాము తండ్రి. నిన్న నేడు నిరంతరం ఆఖరీతికి ఉన్న రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలం నుండి నైనా ఈ క్షణం వరకు మీ కాపుదల కృప మా మీద, మా కుటుంబం మీద, మా బంధువుల మీద, మా స్నేహితుల మీద మీరు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. ఉదయకాలం నుండి మేము బయటికి వెళ్ళినప్పుడు, లోపల ఉన్నప్పుడు మీ కాపుదలను మాకు అనుగ్రహించారు. మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నారు, మా పనుల్లో మీరు తోడుగా ఉన్నారు. మీకే వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. జీవం కలిగిన దేవా, మీకే స్తోత్రాలు నైనా, మీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు నైనా మీ కృపను మా మీద అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయం ముందునైనా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల్ని నేను మీ ప్రాంతాలకు అప్పచెప్తున్నాం. వారి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి, మీ కృపను అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయం ముందునైనా చక్కగా నిద్రపోవడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ సమయంలోనైనా బలహీనంతో బాధపడుతున్న బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బలహీనతల నుండి మీరు తప్పించి కాపుదల కృప అనుగ్రహించండి. అనేక విధమైన దేవ ఆరోగ్య సమస్యలతో బిడ్డలు హాస్పిటల్లో పడి ఉన్నారు తండ్రి. వారి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి స్వస్థతను మీరు అనుగ్రహించి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడానికి కూడా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు వందనాలు స్తోత్రాలయ్యా. చాలామంది ఇంకో సమాధానాలు లేకుండా బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరంటే ఒకరు గౌరవం కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. రక్త సంబంధికుల మధ్యనైనా ఎటువంటి గొడవలు ఇబ్బంది లేకుండా మీరే సహాయం చేయండి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇంకో తెల్లారితేనైనా ఎవరైనా దేవా మీకు స్తోత్రాలైనా ఒక సమస్యను బట్టి మేము ఎలా ఎదుర్కోవాలని ఒకవేళ ఇబ్బంది పడుతున్నారేమో ఆ సమస్యను మీ పాదాల ముందు పెడుతున్నాం. అద్భుతమైన కార్యాన్ని మీరు వారి పట్ల జరిగించండి తండ్రి. కోర్టు సమస్యలతో బాధపడుతూ కోర్టుకు వెళ్ళవలసిన వారు ఉంటే వారి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. సరిహద్దు సమస్యలతోనైనా ఇబ్బందులు పడుతున్న వారికి మీరేనైనా దేవ స్తోత్రం పరిష్కార మార్గాలను మీరు అనుగ్రహించండి. ప్రమోషన్స్ కోసం, ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రిటైర్మెంట్ కోసంనైనా దేవా మీకు స్తోత్రం ఎదురు చూస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి రిటైర్మెంట్ విషయంలోనైనా సంతోషకరమైన ఆనందకరమైన దేవా మీకు స్తోత్రం కృపను అనుగ్రహించండి. వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వివాహం అన్ని విషయంలోని ఘనమైనదని మీరు సెలవిస్తున్నారు. తగిన కాలం మంది వివాహాలు జరగడానికి మీ కృపను అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి రోదనను వారి మొరను అంగీకరించి గర్భఫలాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. ఇంకా ఎటువంటి అవసరాలతో అక్కరలతో ఉన్న ఆయన వారందరినీ జ్ఞాపకం చేసుకుని గొప్ప అద్భుతమైన కార్యములను వారి పట్ల జరిగించండి. వీసాల కోసం ఎదురు చూస్తున్న వారు ఇమిగ్రేషన్ గురించి దేవస్తోత్రం ఇబ్బంది పడుతున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల కృప అనుగ్రహించండి. ప్రతి విషయంలో అందరికీ మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఆయా దేశాల్లో పనిచేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆయా దేశాల్లో చదువుతున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు ఏమి లేకుండా మీరు సహాయం ఇచ్చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎవరైనా ఒకవేళ దురాత్మ చేతనైనా సాతాన శక్తుల చేతనైనా పీడింపబడుతుంటే ఈ రాత్రికాల సమయం నందు వాడికి విడుదల దయచేసి చక్కని నిద్రనైనా మీరు అనుగ్రహించండి ప్రభా. దుఃఖంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆదరణను కలిగించండి. ఆశ్చర్యమైన కార్యములనైనా జరిగించండి తండ్రి. మీకే వందనాలు 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 స్తోత్రాలయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయం ముందు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని చక్కని నిద్ర పట్టడానికి మీరు సహాయం చేయండి. ఎటువంటి దొంగల బెడత లేకుండా, దురాత్మల బెడత లేకుండా నిద్ర సమస్యలు లేకుండా వారందరికీ మీ దేవదూతలు కంచి వేసి వారి గృహాల చుట్టూ మీ కాపుదల కృప నిగ్రహించి చక్కగా నిద్రపోవడానికి మీరే సహాయం చేయండి. ఒకవేళ ఎవరైనా ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నారేమో, మా గృహం ఎలాగా, ప్రమోషన్స్ ఎలాగా, లోన్స్ ఎలాగని ఆలోచనతో నిద్ర పట్టకుండా బాధపడుతున్నారేమో, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలని అనేక విధాలైన చింతలు పెట్టుకుని నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారేమో, వారి చింత యావత్తును మీ మీద మోపి తండ్రి
చక్కగా నిద్రపోవడానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి చక్కని నిద్రనైనా మీరు అనుగ్రహించండి. సేద తీర్చండి ప్రభువా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరల ఉదయకాలమే లేచినైనా మీ పాదాల చెంతకు మేము రావడానికి, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కూడా మీ కృపను అనుగ్రహించి ఉదయకాలం సజీవులుగా మేము లేవడానికి మీ కృపను అనుగ్రహిస్తారని, ఈ రాత్రికాల సమయం ముందు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని, ప్రతి ఒక్కరికి కావాల్సిన కృపను మీరు దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చి చక్కగా నిద్రపోవడానికి మీ కృపను అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.